మీకు బలరాం గారు, మీకు అట్లాగే మన 6 టీవీ ప్రేక్షకులకి, పేడంలో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. సార్ మేము ఆల్రెడీ గతంలోనే మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో 2 తడవలు మేము ఈ విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ మేము ధర్నాలు చేయడం జరిగింది. అట్లాగే లాంతర్లు పట్టుకొని మేము రోడ్ల మీదకి వెళ్ళి నిరసన వ్యక్తం చేశాం. అది చేశాము, మళ్ళీ భవిష్యత్తులో చేస్తాము. మా ఇండివిజువల్ గా మా కెపాసిటీ తోటి, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలతోటి మేము ఒక ప్రతిపక్షంగా మేము మా మెంబర్లు అసెంబ్లీలో ఎవరు లేకపోయినా కానీ నేషనల్ లెవెల్లో ఉన్న ఒక జాతీయ పార్టీగా కూటమి ప్రభుత్వం మీద మేము నిరసన వ్యక్తం చేయడానికి మా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మేము వైసీపీతో జతగట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలతోటి వత్తాపల్లికి వాళ్ళ తోడుగా వెళ్ళి ధర్నాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇది క్లియర్ కట్ గా నేను చెప్పదలిచాను. ఇకపోతే ఇప్పుడు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి 2015లో 2017లో 2-3 తడవలు కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దానికి రికార్డ్స్ ఉన్నాయి. దాదాపు 3,000 కోట్లు ఒకసారి, 4,000 కోట్లు ఒకసారి, రకరకాల కారణాలతోటి టారిఫ్ హైక్ అని చెప్పేసి పెంచడం జరిగింది. అట్లాగే మేము అధికారంలోకి వస్తే ఈ కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రల్లో పదే అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చి 2019లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన సరికొత్త విధానాలని ప్రవేశపెట్టారు. దీంట్లో ట్రూ అప్ ఛార్జీలని, అట్లాగే కరెంట్ కొనుగోలు, అట్లాగే ప్రొడక్షన్ కాస్ట్ కి సప్లై కాస్ట్ కి మధ్య ఉన్న వేరియేషన్ ని ప్రజల నుంచే బాధాలని చెప్పేసి మరి ఈఆర్సీ పర్మిషన్ తెచ్చుకొని దఫాలుగా ట్రూ అప్ ఛార్జీలని ప్రజల నెత్తి మీద భారాన్ని మోపారు. ఇది గతం. దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ 2022లో లోకేష్ గారు లాంతర్ల యాత్ర చేశారు. అట్లాగే మరి అప్పటి ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావు గారు కూడా విజయనగరంలో ఒక సమావేశంలో మేము భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పలు దఫాలుగా చెప్పారు, మేము కరెంట్ ఛార్జీలు పెంచబోము మేము అధికారంలోకి వస్తే. ఇవన్నీ కూడా మనం విన్నాం. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటండి, మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచి ప్రజల మీద నెత్తిన భారం వేశారో అది కరెక్టేనని ఈ కూటమి ప్రభుత్వం సర్టిఫై చేయదలిచిందా? ఇది మా ప్రశ్న. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీల్ని తగ్గించవచ్చు, ఈఆర్సీకి లెటర్ రాయొచ్చు. ట్రూ అప్ ఛార్జీలు 2023-24 వరకు జరిగిన కన్జంప్షన్ లో ఉన్న ఆ అడ్జస్ట్మెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రూ అప్ ఛార్జీలు ఇవి అప్ టు 2025 జూలై వరకు కొనసాగుతాయి. ఇది అగ్రిమెంట్ ఈఆర్సీ తోటి. ఈఆర్సీ యొక్క ఆదేశాలు డిస్కమ్స్ తీసుకున్న డిస్కమ్ అందిన ఆదేశాలు. దీన్ని ప్రభుత్వం తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే కేబినెట్ లో డెసిషన్ తీసుకొని ఈ ట్రూ అప్ ఛార్జీలు పెంచడానికి అవకాశం లేదు, పెంచబోము అని తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఈఆర్సీ ఒప్పించి వీళ్ళు భవిష్యత్తులో పెంచకుండా ఈ ట్రూ అప్ ఛార్జీల భారం వేయకుండా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు ఇక్కడ ఉన్నది వీళ్ళే, సెంట్రల్లో ఉన్నది కూడా ఎన్డీఏనే. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు మీరు ప్రామిస్ చేశారు ప్రజలకి మేము కరెంట్ ఛార్జీలు పెంచమని. మీరు ప్రామిస్ చేయకుండా ఉంటే వేరే విషయం. మీరు ప్రామిస్ చేసినప్పుడు ఓ జెంటిల్మెన్ ప్రామిస్ ని మీరు పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు బాధ్యతగా కరెంటు ఛార్జీలు ఏదైనా కావచ్చు కాక, మీ గవర్నమెంట్ మీద ఎంతైనా భారం పడవచ్చు కాక, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు కన్వీన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు? మీకు వైసీపీకి తేడా ఏంటి? వాళ్ళు 9 సార్లు పెంచారు, మీరు వచ్చి రాగానే స్టార్ట్ చేసేసారు. ఇంకా 5 ఏళ్లలో ఎన్నిసార్లు పెంచుతారో ఏంటో మాకు అనుమానమే. ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఆదిలోనే హంసపాదులాగా ఆదిలోనే మీరు ఒమ్ము చేస్తున్నారు. అలాగే మీరు సూపర్ 6లో చాలా వరకు కూడా ఇప్పటి వరకు నెరవేర్చడానికి ప్రయత్నం జరగటంలా. దాంతో అది వేరే విషయం. ఇప్పుడు ఇది కొత్తగా ఈ భారం వేసి మీరు ప్రజలకి ఏం చెప్పదలిచారు? అంటే 5 ఏళ్ల వరకు మేమే ఉంటాం, మాకు డోకా లేదు, ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి మేము వాగ్దానాలు చెల్లించకపోయినా, వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా, మేమేం చేసినా కానీ
ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది మీ ఉద్దేశమా? అదే ఉద్దేశం అని చెప్పండి, మీకు పెంచుతున్నాము క్లియర్ కట్ గా, దాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అసాధ్యమైన ఫిట్ కాదు, ఇట్స్ పాసిబుల్. సిన్స్ యూ ప్రామిస్ టు ది పబ్లిక్. ఇది ఇది మీరు మీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది, మీరు ఎందుకు చేయటం లేదు? ఈ ప్రశ్నకి మన తెలుగుదేశం పెద్దలు నాకు సమాధానం చెప్పాలా? ఎస్ సార్, ఒకసారి తీసుకుందాము. దానికంటే ముందు చంద్రబాబు గారు గుత్తిలో ఒకసారి అప్పట్లో ఎలక్షన్ టైంలో గుత్తిలో మాట్లాడారు, ఒకసారి అది విందాము ఆయన.